డీసీహెచ్ఎస్ డాక్టర్ కె రాజశేఖర్ గౌడ్ మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఈ నెల 28వ తారీఖున తెలంగాణ గవర్నమెంట్ చే ఉచితంగా బ్లడ్ పంపిణీ కార్యక్రమం చేయనున్నారు. ఎవరికైతే బ్లడ్ అవసరం ఉన్నదో వారికి ఉచితంగా ఇవ్వబడునని డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం సిహెచ్సిలు 4 ఏరియా హాస్పిటల్స్ అంతపడలేని ఏరియా హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్ ఇది మనకి అప్గ్రేడ్ ఎట్లాంటివి చేస్తే ఏమంటే బ్లడ్ కరెంట్స్ ఒకటి డయాలసిస్ ఒకటి చేస్తే ఈ 30 బెడ్ నుంచి 50 బెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఆల్రెడీ అయింది ఆల్రెడీ కానీ ఐపీ కానీ అసలు ఎందుకు సార్ అంటే మీరు ప్రపోజల్స్ పంపించట్లేదా అధికారులు నాయకులు దృష్టి పెట్టండి. 100 అవుతున్నాయి అంటే ఇప్పుడు ఒకటి దీనికి ఏంటంటే డిస్టెన్స్ చూస్తాం. చూసినందుకు అంత డిస్టెన్స్ ఉంది, ఖమ్మంకి అంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది, 1 lakh పైన ఉండాలి మనకి 100 పెట్టాలి. మనకి ఎంత చూసి నుంచి ఎంత 13 కిలోమీటర్ల 14 సార్ 19 తిరుపతిపాలెం ఉంది సార్, అక్కడ కూడా పాపులేషన్ లేకుండా కానీ ఇప్పుడు అది 100 బెడ్ హాస్పిటల్ చేశారు. అది అంటే ఆల్రెడీ ముందే వచ్చేసింది. ఇది మనం ఏంటంటే పిహెచ్సి నుంచి తీసుకున్నాం, పిహెచ్సి నుంచి అప్గ్రేడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు అది తిరుమల పిహెచ్గా డైరెక్ట్ 100 సార్, అది అదే 30 నుంచి 50, 50 నుంచి 100. అందుకే దీన్ని కూడా ఒక స్టెప్ వేస్తున్నాం. 30 నుంచి 50 వేస్తున్నాం. 50 నుంచి 100 మనం వచ్చి ఇది వస్తే 100 అన్నింటి మీద ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. కల్లూరు కూడా 30 నుంచి 50, 30 నుంచి 50 కల్లూరు వచ్చినాం సార్. ముదిగొండ కూడా 100 బెడ్. మళ్ళీ ఇది కూడా చెప్పారు కదా, ముదిగొండ కూడా దగ్గర అవుతుంది. ఈ 10 కిలోమీటర్లు ముదిగొండ 10 కిలోమీటర్లు. పాపులేషన్ డివైడ్ చేసుకుని కొంతమంది అడిపోతుంది, 1,00,000 వాళ్ళు అంతా అడిపోతుంది. ముదిగొండలో హాస్పిటల్ ఉన్నా, మీకు పుష్పంకి హాస్పిటల్ ఉన్నా, నేలకొండపల్లి హాస్పిటల్కే ఎక్కువ ఫ్లోటింగ్. మీకు ఇటు చెక్కేపల్లి నుంచి మొదలు పెడితే ఇటు మీకు పమ్మి, నాచేపల్లి, దాటి తర్వాత కమలాపురం, వాళ్ళవి బెల్ట్ అంతా కూడా ఇక్కడికే వస్తుంది. గోల్కొండ ఆసుపత్రి అంటే ఇది మరి ఏ కోణంతో వాళ్ళు చూస్తున్నారో తెలియదు. కొండపల్లి